హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు క్రియేటివిటీస్. ఇంక ఈరోజు అయితే మీకు హ్యాండ్స్ చూపించబోతున్నాను. నిన్నటి వీడియోలో అయితే బ్యాక్ నెక్ చూపించాను కదా. ఇక బ్యాక్ నెక్ తీసుకున్న వెంటనే ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాతనే ఫ్రంట్ భాగం తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ తీసుకోవడం కోసం 1 ఇంచు ఫోల్డింగ్ కోసం. ఇంకా తర్వాత తన హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అనమాట. తను 5 వచ్చే వరకు పెట్టమన్నది కాబట్టి ఇంకా 5 ఇంచెస్ అయితే తీసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్కేల్ స్ట్రైట్గా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా 1 ఇంచు మలవడం కోసం పెట్టుకున్న, 5 ఇంచులు హ్యాండ్ పెట్టుకున్న. ఇక్కడ చంక భాగం దగ్గర మాత్రం 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇంకా నీకు చంక డీప్ తీయడం కోసం షోల్డర్ దగ్గర 1 ఇంచు తీసుకొని ఇలా క్రాస్గా చేసేసేయాలి అంతే. ఇక హ్యాండ్ షేప్ కంప్లీట్ అవుతుంది. ఇంకా అదే మాదిరిగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇంతటితో హ్యాండ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. చాలా ఈజీగా చిన్న ట్రిక్స్తో చాలా ఈజీగా అర్థమవుతుందండి. క్లియర్గా చూడండి. ఇంకా ఇక్కడ చంక లోతు తీసుకోవడం కోసం ముందు ఫ్రంట్ ముడతలు రాకుండా ఈ లోతు అయితే ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలి. అది నేను కుట్టేటప్పుడు తీస్తాను. ఇప్పుడు తీస్తే ఏమవుతుంది అని అంటే పైపాటు వేసేటప్పుడు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కన్ఫ్యూజ్గా వేస్తామన్నమాట. అందుకోసమని ఇప్పుడు తీయకుండా మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. అంతేకాకుండా ఇంకా బ్లౌజు హ్యాండ్ సైడ్ కుట్ల కోసం అయితే మార్కింగ్. ఇంక ఇక్కడైతే చంక పీలికలు కొంచెం పడుతుంటాయి. అదే చంక కొలుచుకునే విధానం కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇంకా అక్కడికి చంకకు మార్కింగ్ చేశాను. అది హ్యాండ్ సైడ్ కుట్టు మార్కింగ్ అనమాట. ఇంకా నీకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా